హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రాచర్ల. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. బీరకాయ పప్పు, పెసరపప్పు. కానీ దీన్ని రొటీన్గా కాకుండా నార్మల్గా షాప్లో దొరికే పప్పు, కానీ దీన్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ కొట్టకుండా పూర్తిగా చూడడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా గంజిలో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో పెసరపప్పు తీసుకున్నాం కదా, అది వేస్తున్నాను. దాన్ని కూడా మంచిగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా పప్పు ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా చేసుకుంటే బీరకాయ పప్పు టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారండి. పప్పు ఫ్రై అయ్యేంత వరకు కూడా స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇది కూడా చూడండి, ఫుల్ పెట్టి ఫ్రై చేసుకున్నామంటే పప్పు మాడిపోతుంది అండ్ ఫ్రై అవ్వదు, టేస్ట్ కూడా బాగుండదు. సిమ్లోనే పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు పప్పుని వేయించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి పప్పు అయితే కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే బీరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి. పసుపు యాడ్ చేస్తున్నాను. ఉప్పు కారం మాత్రం పప్పు బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాతే వేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్నాను. బీరకాయ ముక్కలు వేసాను. కొన్ని వాటర్ పోసేసి ఒకసారి మంచిగా కలుపుకుంటున్నానండి. కాస్త ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. మినిట్స్ అయితే అయింది కదండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, పప్పు అయితే ఉడికింది కదా, ఇంకాస్త ఉడకాలి. ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. చూడండి, పప్పు అయితే ఉడికింది, ఇంకాస్త ఉడకాలి. కానీ ఉప్పు కారం యాడ్ చేసుకుంటాను ఇప్పుడే. ఇప్పుడండి ఉప్పు కారం వేస్తున్నానండి. మరి కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. కొత్తిమీర వేస్తున్నానండి పైన. అయితే ఇది ఇంకా మెత్తగా కూడా ఉడికించుకోవచ్చు, కానీ ఇలా ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం పెద్దగా ఉండాలి, టేస్ట్ అయితే బాగుంటుంది. బీరకాయ పొడిపప్పు అంటామండి మేమైతే. యాక్చువల్గా వెనకటి కాలంలో పెసాలు విసురుకొని వేయించుకొని చేస్తుంటారు కదా. ఇప్పుడు మనకంత టైము ప్రాసెస్ తెలియదు కదండి. అందుకోసమని ఈ నార్మల్ పప్పునే ఇలా వేయించుకొని చేస్తే కనుక టేస్ట్ అయితే సేమ్ ఆ పప్పులాగే ఉంటుంది. అందుకోసమని ఇది మీకోసం వీడియో చేస్తున్నాను అన్నమాట. పప్పు వేయించుకొని చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కామెంట్లో నాకు చెప్పండి ఎలా ఉందో. ఫైనల్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఫైనల్గా అయితే వేడి వేడి బీరకాయ పొడి పప్పు రెడీ. వేడన్నంలో వేడి వేడి బీరకాయ పప్పుతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.